హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్ని. ఈరోజు ఈ వీడియోలో నావీ యాప్లో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలానే నావీ యాప్లో మనకి ఎటువంటి పేపర్ వెరిఫికేషన్ అయితే ఉండదు. ఇంటికి వచ్చి మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇలాంటివి అయితే వెరిఫికేషన్ అయితే ఉండదు. మనం జస్ట్ ఫిజికల్గా అయితే ఏ డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో జస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఆన్లైన్లోనే ఏదైనా సరే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మనం అప్లై చేస్తే డైరెక్ట్గా మనకి లోన్ 2 minutesలోనే అప్రూవ్ అవుతుందా లేదనేది కూడా క్లియర్గా మనకు తెలుస్తుంది. ఈ లోన్ వచ్చేసి మనకు టోటల్గా మన సిబిల్ బేస్ చేసుకుని అయితే లోన్ అయితే రన్నింగ్ అయితే అవుతుంది. ఇది కూడా ఎలా అంటే మన సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మనకి లోన్ అమౌంట్ ఎక్కువ వస్తుంది. లేదు మన సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే మనకి లోన్ అమౌంట్ అనేది తక్కువ వస్తుంది. నావీ యాప్ వచ్చేసి మనకు మల్టీ బిజినెస్ సెక్టర్ ఉన్న యాప్ ఇది. ఇందులో ఉన్న నావీ హెల్త్ ఇన్సూరెన్స్, నావీ మ్యూచువల్ ఫండ్స్, అలానే నావీ ఇన్వెస్ట్మెంట్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇందులోన ఇలా మల్టీ సెక్టర్ ఉన్న యాప్ నావీ యాప్ వచ్చేసి జెన్యూన్ యాప్, RBI NBFC అప్రూవ్డ్ యాప్ ఇది. నావీ యాప్లో మనకు వితిన్ 2 minutesలోనే అప్లై చేసుకొని మనకి అప్రూవ్డా లేదా మనము నాట్ అప్రూవ్డ్ అనేది అయితే క్లియర్గా తెలిసిపోతుంది. మనకు లోన్ అప్రూవ్ అయిందా లేదా అని కూడా మనకి వితిన్ 2 minutesలోనే తెలుస్తుంది నావీ యాప్లోన. మనకి ఇందులో ఇంకొక ఫీచర్ ఏంటి అంటే మనం మొబైల్లో నావీ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మనకి ఇందులో గ్యాలరీ పర్మిషన్స్ అయితే తీసుకోదు మనకు. అదే వేరే లోన్ యాప్లోనైతే గ్యాలరీ పర్మిషన్స్ అడుగుతుంది. ఎందుకంటే మనకి నావీ యాప్లోన మన డేటా అయితే మనకి సేఫ్గానే ఉంటుంది నావీ యాప్. ఇప్పుడైతే ఈ వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా అయితే ప్లేస్టోర్లోకి వెళ్ళి అయితే నావీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సెర్చ్ చేయగానే వస్తుంది మనకు నావీ యాప్ డౌన్లోడ్ చేయగానే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయగానే మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వమని అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ అవ్వాలి. అలానే మనకు ఒక OTP వస్తుంది. ఆ OTP ద్వారా వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు పైన స్టార్టింగే గెట్ ఏ క్యాష్ అని వస్తుంది. అక్కడ మనకైతే ఆఫర్ అయితే 1 lakh ఇచ్చారు. మనం అక్కడ కొట్టంగానే రీడైరెక్టింగ్ టు నావీ ఫైనాన్సర్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ కూడా సేమ్ మనము లాగిన్ అవ్వాలి. మన మొబైల్ నెంబర్తో మనం ఏ నెంబర్ అయితే ఇచ్చామో అదే నెంబర్తో లాగిన్ అవ్వాలి. OTP కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ మన ఆఫర్ అయితే కనిపిస్తుంది కాబట్టి 1 lakh. ఇక్కడ మళ్ళీ మనం పైకి వెళ్ళేసి గెట్ ఏ క్యాష్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అక్కడ చూసుకోగానే చెక్ లోన్ ఆఫర్ కనిపిస్తుంది. మనకి వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ ప్లస్ కంప్లీట్ KYC కింద డిస్బర్స్ అని వచ్చింది. మన పెండింగ్ అయితే 2 ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసుకున్నాను నేను. మన అకౌంట్ నెంబరు, IFSC కోడు, మన బ్యాంక్ అంతే. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆటోపే. ఇది ఆటోపే మనము డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేకపోతే మన నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ఆటోపేని వెరిఫై చేసుకోవాలి. మనం అథెంటికేషన్ వచ్చేసి సక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ అథెంటికేషన్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మన డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని అథెంటికేషన్ ఇవ్వగానే మనకు అథెంటికేషన్ సక్సెస్ అని వస్తుంది. మన డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన డైరెక్ట్గా డిస్బర్సల్ అమౌంట్ మనము ఇక్కడ EMI సెలెక్ట్ డేట్ 1st నుంచి 30 దాకా ఏ డేట్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 1st to 30 దాకా ఎవ్రీ మంత్ అదే ఉంటుంది. మనకు ఇక్కడ వచ్చేసి పర్పస్ రీజన్ ఏంది, దేని పర్పస్ కోసం తీసుకుంటున్నామో అది ఇక్కడ ఉంటుంది. పర్సనల్ హెల్త్ చెకప్, వెడ్డింగ్ పర్పసు, లేదంటే ఎడ్యుకేషన్ వాళ్ళ కోసము, ఇలా దేనిదంటే అది పెట్టుకోవచ్చు. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే పర్సనల్ అనే పెడుతున్నాను. ఇక్కడ వాళ్ళు మనకు ఈఎంఐ వచ్చేసి 6,222 రూపీస్ పర్ మంత్, 22 months పే చేయాలి. అలానే మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి 2.92% అయితే చూపిస్తున్నారు. మనకు వాళ్ళు ఎంత అమౌంట్ అయితే ఇచ్చారో అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మనకి అంత 1 lakh అయితే నాకు ఆఫర్ ఇచ్చారు కాబట్టి మనకు అంత అవసరం లేదు అనుకుంటే ఇక్కడ మనం తగ్గించుకోవచ్చు అమౌంట్ ఎంత కావాలో అంత. మనం EMI కూడా అంతే సేమ్. మనకు 22 months ప్రిఫర్ చేసిన అదే తీసుకోవాల్సిన అవసరం. మనం 10 monthsలో కట్టుకున్న అనుకుంటే 10 months పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 10,000 పెట్టేసి ఇక్కడ వీరు 1,300 per month EMI 9 months పే చేయాలి. సేమ్ 2.92% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కింద కన్ఫర్మ్ కొట్టంగానే అమౌంట్ అయితే డిస్బర్సల్ విత్ ఇన్ 10 minutesలో అయిపోతుంది ఫ్రెండ్స్.
పర్సనల్ లోన్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఉట్టిగానే తీసుకొని మరి కట్టడానికి అవ్వకపోతే మనం టైంకి ఈఎంఐ పే చేయకపోతే ఆ బర్డన్ వచ్చేసి మన సిబిల్ స్కోర్ మీద అయితే పడుతుంది. సిబిల్ స్కోర్ ఒకవేళ మనకు డౌన్ అయిపోతే మనకు నెక్స్ట్ ఏదైనా అవసరం ఎమర్జెన్సీ వచ్చి మనం లోన్ అప్లై చేసుకున్నా మనకైతే లోన్ అయితే రిజెక్ట్ అయితే అయిపోతుంది. సిబిల్ స్కోర్ మంచిగా ఉన్న వాళ్ళకైతే ఎక్కడైనా సరే లోన్ అయితే దొరుకుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పాయింట్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నావీ యాప్లో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో విత్ ఇన్ 10 minutesలో అనేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.